హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సెక్యూరిటీ అఫీషియల్. ఈ రోజు వీడియోలో వచ్చేసి నేను మీకు షామీ యొక్క వైఫై కెమెరా, ఇండోర్ వైఫై కెమెరా అయితే తీసుకురావడం జరిగింది అనమాట. సో ఇదివరకు మన ఛానల్లో మీరు వీడియోస్ చూసినట్టయితే మనం ట్యాప్, అలాగే చాలా రకాల బ్రాండ్స్ అయితే తీసుకొచ్చాం, సిపి ప్లస్, అలాగే సెక్యూరై. సో ఈ రోజు వచ్చేసి నేను షామీ యొక్క వైఫై కెమెరా అయితే తీసుకురావడం జరిగింది. ఈ కెమెరా అన్బాక్సింగ్, రివ్యూ, అలాగే దీని యొక్క స్పెసిఫికేషన్స్, అలాగే దీని కాన్ఫిగరేషన్, ఇది వర్తా కాదా, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను అనమాట. సో ఇఫ్ ఇన్ కేస్ మన ఛానల్ ఏమన్నా ఫస్ట్ టైం చూసినట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద ఉన్న గంటలు లాయి పెట్టి కట్టండి. అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకేమైనా క్వైరీస్ ఉన్నా, లేకపోతే ఈ కెమెరా కోసం మీరు ఏమైనా రివ్యూ ఇవ్వాలనుకున్నా సరే కింద అయితే కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. ఎందుకంటే నేను ప్రతి ఒక్క కమెంట్ చదివి నేను దానికి రిప్లై కూడా ఇస్తాను అనమాట. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇది కాకుండా ఇంకేమైనా సీసీటీవీకి సంబంధించిన క్వైరీస్ ఉన్నట్టయితే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ చేయొచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోతాం. వీడియోలోకి వెళ్ళే ముందు మనం దీని యొక్క ఫుల్ స్పెసిఫికేషన్స్ అండ్ అలాగే దీని యొక్క డిస్క్రిప్షన్ అయితే నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను అనమాట. సో కెమెరా మీరు చూసుకున్నట్టయితే ఇది ఫుల్ హెచ్డీతో అయితే మనకి అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది. అలాగే దీని మెగాపిక్సెల్ మీరు చూసుకున్నట్టయితే 1080p విత్ ఏఐ సిరీస్తో అయితే మనకి కెమెరా లాంచ్ చేయడం జరిగిందనమాట. సో దీనికి వచ్చేసి ఇన్ఫ్రారెడ్ విజన్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. అంటే మనకి నైట్ టైం కూడా ఇది వర్కౌట్ అవుతుంది. అలాగే మీరు చూసుకున్నట్టయితే టాక్ బ్యాక్, అంటే మనకి వైఫై కెమెరాస్లో ఏ కెమెరాలో మీరు చూసుకున్నా సరే మీకైతే టాక్ బ్యాక్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే లైక్ 2-వే కమ్యూనికేషన్ అనమాట. సో ఆ యొక్క స్పెసిఫికేషన్స్తో కూడా మనకి ఈ కెమెరా అయితే లాంచ్ చేయడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ దీనికి ఉన్న అడిషనల్ ఫీచర్స్ చూసుకున్నట్టయితే మనకి ఇది ఎలెక్సాతో కూడా వర్క్ అవుతుంది. అంటే ఇన్ కేస్ మన ఇంట్లో కానీ ఎలెక్సా ఉన్నట్టయితే ఆ ఎలెక్సాకి డిస్ప్లే ఉంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ మన యొక్క కెమెరా నేమ్ ఇచ్చుకున్న దాన్ని బట్టి మనం కమాండ్ ఇస్తే ఆటోమేటిక్గా ఆ కెమెరా అయితే మనకి లైవ్ డిస్ప్లే అవుతుందన్నమాట. సో ఈ ఆప్షన్ కూడా అయితే ఈ కెమెరాలో అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో నెక్స్ట్ మీరు చూసుకున్నట్టయితే ఇంకా బ్యాక్ సైడ్ ఉన్న కంటెంట్స్, నెక్స్ట్ వచ్చేసి దాని ఎంఆర్పి మీరు చూసుకున్నట్టయితే 4500 అయితే ఎంఆర్పి ఇవ్వడం జరిగింది. కానీ మీకు ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ మీరు చూసుకున్నట్టయితే ఇంకా చాలా తక్కువ రేట్కి అయితే మనకి అవైలబిలిటీలో ఉంది. సో ఇఫ్ ఇన్ కేస్ మీకేమైనా కావాలి అనుకుంటే మీరు వెళ్ళి అమెజాన్లో కానీ లేదంటే ఫ్లిప్కార్ట్లో అయితే చెక్అవుట్ చేసుకోవచ్చు. ఇదైతే ఎటువంటి ప్రమోషన్ వీడియో అయితే కాదనమాట. సో ఇంకా మనం లేట్ చేయకుండా కెమెరాని అయితే అన్బాక్సింగ్ చేసేద్దాం. అన్బాక్సింగ్ చేశాక మనకి వాళ్ళు ఇచ్చిన ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ నేనైతే మీకు ఇందులో చూపించబోతున్నా. అలాగే దీని కాన్ఫిగరేషన్, అలాగే దీని యొక్క క్వాలిటీ అండ్ వీడియో క్వాలిటీ, ఆడియో క్వాలిటీ రెండు కూడా నేను మీకు అయితే చెప్పబోతున్నాను అనమాట. సో ఇంకా అది కూడా చూసేద్దాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను మీకు కెమెరా అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాను అనమాట. సో ఓపెన్ చేయగానే మనకు వచ్చేసి ఒక బాక్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో అలాగే మనకి లోపల చూసుకున్నట్టయితే ప్యాకింగ్ కూడా వీళ్ళ ప్యాకింగ్ చూసుకున్నట్టయితే మీకు మొబైల్ ప్యాకింగ్ ఎంత బాగా అయితే ఇస్తారో మనకి కెమెరాకి కూడా ప్యాకింగ్ అంత హెవీగానే ఇచ్చారు. చూడండి, మనకి మీరు చూసే ఉంటారు ప్రీవియస్గా మనం చాలా కెమెరాస్ అయితే అన్బాక్సింగ్ చేసాం, కానీ ఎంత ప్రీమియం సెటప్తో అయితే మనకి ఏ కెమెరా కూడా ఇవ్వలేదు అనమాట. సో వీళ్ళైతే ఈవెన్ ప్యాకింగ్ కూడా చాలా ప్రీమియంగా ఇచ్చారు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనకి కెమెరా బిల్డ్ క్వాలిటీ కూడా మీరు చూసుకున్నట్టయితే ఇది కంప్లీట్గా ప్లాస్టిక్ బాడీతో అయితే రావడం జరిగిందనమాట. సో అలాగే మనకి ఈ బాక్స్లో వచ్చేసి ఒక కేబుల్ అయితే ఇవ్వడం జరిగింది, యూఎస్బి కేబుల్, యూజర్ మాన్యువల్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే వాల్ మౌంట్ ఆప్షన్తో పాటు దానికి వాల్ ప్లగ్స్ అండ్ అలాగే స్క్రూస్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మనం ఫైనల్గా చూసుకున్నట్టయితే ఒక అడాప్టర్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఈ కేబుల్ లెంత్ ఎంత ఇచ్చారు, లెంత్ కూడా ఆల్మోస్ట్ 2 మీటర్స్ దాకా అయితే ఇచ్చున్నారు. సో దీని పిన్ వచ్చేసి ఏ టైప్ పిన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఇది అంతా కంప్లీట్గా మనకి ప్లగ్ అండ్ ప్లే కాబట్టి ఇప్పుడు నేను అది కూడా మీకు ప్లగ్ అండ్ ప్లే చేసి దీని యొక్క కాన్ఫిగరేషన్ ఏంటి, ఎలాగా దీని మొబైల్ యాప్ ఏంటి అన్నది కూడా అయితే ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను అనమాట. సో అది కూడా చూసేయండి.
సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను మీకు ఆడియో క్వాలిటీ, వీడియో క్వాలిటీ, అలాగే డే విజన్, నైట్ విజన్ రెండు అయితే చూపించబోతున్నాను అనమాట. సో ఇక వీడియో అయితే స్కిప్ చేయకుండా ఇది కూడా చూసేయండి. ఎందుకంటే ఈ క్వాలిటీ బాగున్నట్టయితే మీరు కెమెరా పర్చేస్ చేయాలా వద్దా అన్నది అయితే మీకు ఒక ఐడియా అయితే వస్తుందన్నమాట. సో ఇప్పుడైతే నేను మీకు పక్కన స్క్రీన్లో అయితే వేస్తున్నా చూడండి. సో ఆడియో క్వాలిటీ వెళ్ళే ముందు మనం అయితే వీడియో క్వాలిటీ చూద్దాం. వీడియో క్వాలిటీలో వచ్చేసి మనకి ఆటో మోడ్, అంటే ఇందులో అయితే 3 మోడ్స్ అయితే ఇచ్చున్నారనమాట. ఆటో మోడ్ 360 మెగాపిక్సెల్తో అయితే ఇచ్చున్నారు. అలాగే 1080p అయితే మనకి ఫుల్ హెచ్డీ వస్తుంది. 360 అయితే కొంచెం స్మూత్గా రన్ అవుతుంది అనమాట. మన యొక్క మొబైల్ నెట్వర్క్ కానీ లేకపోతే వైఫై స్ట్రెంత్ బట్టి మనం అయితే వీడియో అయితే స్ట్రీమ్ మార్చుకునే ఆప్షన్ అయితే ఇందులో మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. సో అలాగే మీరు నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి కెమెరా ఎలా కావాలంటే అలాగైతే రొటేట్ చేసుకునే ఆప్షన్ ఇచ్చున్నారు. ఇక్కడ డైరెక్షన్స్ ఆప్షన్ మీద మనం ట్యాప్ చేసినట్టయితే కెమెరా అయితే డైరెక్షన్స్ మారుతుంది. అలాగే ఇక్కడ మనం క్యాప్చర్ బటన్ మీద ట్యాప్ చేసినట్టయితే మనకైతే ఫోటో వస్తుంది. అలాగే ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ మీకు వీడియో సింబల్ అయితే ఇచ్చున్నారనమాట. సో ఆ వీడియో సింబల్ మీద కానీ మీరు చూసుకున్నట్టయితే మీకు లైవ్లో ఏమైనా ఇష్యూ అవుతున్నప్పుడు కానీ లేదంటే ఇన్సిడెంట్ ఏమైనా మీరు లైవ్ స్ట్రీమ్ చేస్తున్నప్పుడు మీకు ఆటోమేటిక్గా అదైతే వీడియో క్యాప్చర్ చేసుకునే ఆప్షన్ ఉంటుందన్నమాట. సో అలాగే మనకు ఫోటో తీసుకునే ఆప్షన్ కూడా ఇందులో ప్రొవైడ్ చేసి ఉన్నాం. సో ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి నేను మీకు నైట్ విజన్ అయితే డిస్ప్లే చేస్తున్నాను అనమాట. సో ఈ నైట్ విజన్ కూడా మీరు చూసుకున్నట్టయితే ఇది మనకి కంప్లీట్గా బ్లాక్ అండ్ వైట్లో అయితే రావడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే దీనికి ఓన్లీ డైరెక్ట్ ఐఆర్ ఒకటే మనకి ఇచ్చున్నారు. సో ఇప్పుడు అది కూడా నేను మీకు స్క్రీన్ పక్కన అయితే వేస్తాను. ఇప్పుడు అది కూడా చూసేయండి. సో ఇప్పుడు వచ్చేసి మనకి నైట్ విజన్లో కూడా ఇమేజ్ క్వాలిటీ అయితే చాలా బాగానే ఉందని చెప్పొచ్చు. నేనైతే ఇప్పుడు మీకు చూపిస్తుంది ఆటోలో. సో ఇప్పుడు దాన్ని అయితే 1080pలో మనం అయితే కన్వర్ట్ చేద్దాం. సో 1080pలో అయితే నేను పెట్టున్నా. ఇప్పుడు మీరు జూమ్ చేసి చూసుకున్నా సరే ఇమేజ్ అయితే క్లియర్గానే ఉందని చెప్పచ్చు. బట్ నాట్ టూ క్లియర్, బట్ ఓకే. అలాగే 2-వే కమ్యూనికేషన్. ఇప్పుడు నేను నెక్స్ట్ అది కూడా ఆడియో క్వాలిటీ అన్నది కూడా అయిపోతే ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సో ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి నేను మీకు 2-వే టాక్ ఆప్షన్ అయితే మనకి ఎలా ఉంది, ఆడియో క్వాలిటీ ఎలా ఉంది అయితే ఇప్పుడు నేనైతే మీకు ఇవ్వబోతున్నాను అనమాట. సో మిస్టర్ ఆదిత్య, నా వాయిస్ క్లియర్గానే ఉందా? ఓకే. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మనకు కూడా తన వాయిస్ అయితే చాలా క్లియర్గా అయితే ఉంది. సో అలాగే మనకి మన వాయిస్ కూడా అక్కడ మనం ఇచ్చే కమాండ్ ఏదైతే ఉందో అది కూడా అవతల పర్సన్కి అయితే చాలా క్లియర్గా అయితే వినిపిస్తుంది అనమాట. సో ఆడియో క్వాలిటీ కూడా ఇందులో అయితే బాగానే ఉందని చెప్పొచ్చు. అలాగే వీడియో క్వాలిటీ లైక్ మీకు డే విజన్లో చూసుకున్నా అలాగే నైట్ విజన్లో మీరు చూసుకున్నా సరే వీడియో క్వాలిటీ కూడా చాలా బాగుందని చెప్పొచ్చు. అంటే ఈ బడ్జెట్కి అయితే ఇది వర్తే. సో అలాగే దీనికి ఉన్న డ్రాబ్యాక్స్ అయితే మనం చూసుకున్నట్టయితే మనకి ఇందులో స్టోరేజ్, అలాగే దీనికి వచ్చేసి సైరన్ ఆప్షన్, మోషన్ ట్రాకింగ్ ఇలాంటి ఫీచర్స్ అయితే ఇవ్వలేదు అనమాట. సో ఈ ప్రైస్కి అయితే ఇది వర్త్ అని చెప్పుకోవచ్చు.